అరే కట్లయిపోయినాయ్యా. ఎప్పుడు దీపకోడా యాంది వాసన వచ్చేస్తుందా? ఓయో యాంది మే కట్లయిపోయినాయ్యా. బయట పోయి ఒక 2 పుల్లలు దెబ్బయ్యా పోయిలేక. ఇంటికి అంటే చాలరా, ఏదో ఓ పని చెప్తుంటది ఈ పిల్ల. పనులు చెప్పుకుంటా కూర్చోబెట్టి మేపాలా? ఊరు కూర్చొని మేస్తున్నా తెలుసు కానీ నాక. చూసిన సార్లే కానీ బయట పోయి కట్టలు దెబ్బ నీళ్ళు కాసాలి పిల్లకాయలకి. ఈ పిల్ల కొనాదరా ఏదో ఒక రోజు నా చేతిలా. అయ్యో అట్టే ఆ గుణాలో నీళ్ళు తెచ్చి పెడేసేలియా. నువ్వు పనుల మీద పనులు చెప్తానే ఉండవా? ఇదొక పని చేసేలి ఇంక చెప్పను గానే. చిన్న కథ కాదు రే పిల్లతా. గిట్టుకు పట్టుకోరా దోస్తుందా గుణము. నేనామి నీళ్ళకి ఎట్లా చూపిమంట కండ్లా. నేను ఆ వారం చూడలేని ముందు గుణం తెచ్చిపెట్టి అదృష్టం లేదు మే నీకా. ఎట్టుంటది నా బాడీ, ఏంది కథ, అసలు నీకు నా బాడీ గురించి ఆ గుణం తెస్తుందని నేను ముందునే చెప్తే నా కళ్ళలో నాయి నా పొట్ట నాది అనేసి బంగారు లాంటి ఎట్టలేరియా. ఓయో ఏం చేస్తున్నాడు నా పిల్లస్తుంటే పలక్కుంటా. కనబడు నా కంటికి ఇప్పుడు చెప్తాను మీకు. ఏమొచ్చేది ఇంట్లోకి అట్ట ఎత్తుకేస్తున్నావా? ఇంకేమొస్తాయా ఎలుగులో. ఈ రోజు నా కంట్లో పడాలా చెప్తా నైట్కి. ఏం చేసిన ఏటన్నయ్యా? అవి చేసిన పనికి జస్ట్ మిస్ మే, నా పరువు బాబైందా. అంత పెట్టుకొని ఏం చేసినయ్యా? ఈ పిల్లకి సమాధానం చెప్పని సరిపోతుంది కదరా. కదా నేను కూడా ఇంట్రెస్ట్ గా ఎక్కేదానికి. నా గుడ్ల కొరికేనయ్యా. ఏడు కొరికేనయ్యా? ఏడు కొరికామ్మా ముందు ఎక్కి బయటనా. ఏడు కొరికి నేను చెప్పి అంటా ఉంటే చూపించాలి ఇప్పుడా. చూపిమనే కదా అడగతా ఉండేది. ఏంది అంత డాన్స్ ఆలోచిస్తున్నావా? నాకు డౌట్ వచ్చింది మే. ఏంటా డౌటా? ఒకవేళ నేను ఇంటికి ఫుల్ గా తాగేసి వచ్చేస్తే నువ్వేం చేస్తావు మే? నీకు తాగుడు అలవాటు లేదు కదా. పొరపాటున తాగేసి వచ్చేస్తే నేనేం చేస్తానయ్యా, ఫస్ట్ ఈ గుణాన్ని తీసి తర్వాత ఈ గోర్లతో ఇలా గీస్తాను. నాకు భయం వేసింది అనుకో నిప్పులో బాధి కదానికి కంబి ఎర్రగా కాల్చి వెనక పెడేస్తా వాత. ఇంతకు మించి ఒక ఆడపిల్లగా నేను ఏం చేయగలనియా? ఇంకేముంది మే చేసేదానికా.